Students, today's topic is polarization and Fazan rules regarding the polarization which is suggested by Fazan. Okay, so ఈ ప్రాసెస్ మనకి ఈ polarization అనే కాన్సెప్ట్ ఈ చేంజింగ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇంటూ కోవలెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఏ బాండ్ అని ఎక్కడ వస్తుందంటే డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. సో ఒక అయానిక్ బాండ్ ఫామ్ దేని మధ్య అవుతుంది, ఒక పాజిటివ్ అయాన్ ఒక నెగిటివ్ అయాన్, దట్ ఈస్ క్యాటియాన్ అండ్ యానియాన్ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ అయానిక్ బాండ్ కోవలెంట్ క్యారెక్టర్కి ఎలా మారుతుంది అంటే, సపోజ్ రెండు డిఫరెంట్ ఛార్జెస్ ఉన్న అయాన్స్ మనం తీసుకుందాం, క్యాటియాన్ అండ్ యానియాన్ తీసుకున్నప్పుడు ఈ స్మాల్ సైజ్లో ఉన్న క్యాటియాన్ ఏం చేస్తుందంటే, క్యాటియాన్ ఆబ్వియస్లీ మనకి న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ పొసెస్ చేస్తుంది. ఈ యానియాన్లో మనకి చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్ని ఏం చేస్తుందంటే తన వైపు అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో అట్రాక్ట్ చేయడం వల్ల ఈ క్లౌడ్ సిమ్మెట్రికల్ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ క్లౌడ్ ఏమవుతుంది, డీఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా చెప్తారు, ద ఎలాంగేటెడ్ దిస్ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఈజ్ ఎలాంగేటెడ్ టువర్డ్స్ క్యాటయాన్. సో దానివల్ల ఏమవుతుంది, ఈ సిమ్మెట్రికల్ యానియాన్ షేప్ అనేది డీఫార్మేషన్ అవుతుంది అనమాట. షేప్ ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు కదా, డీఫామ్ అయిపోతుంది. సో డీఫార్మేషన్ అయిపోవడం వల్ల మనకి ఈ యానియాన్ ఏమైందని చెప్తామంటే పోలరైజేషన్ అయిందని చెప్తాం అనమాట. ఓకే, ఇట్ ఎక్వైర్స్ సమ్ ఛార్జ్, రైట్. సో ఇట్లా డీఫార్మేషన్ అయినప్పుడు ఈ యానియాన్ పోలరైజ్ అయ్యింది అని చెప్తాం, పోలరైజేషన్. సో ఇప్పుడు ఏం చెప్తామంటే ఈ టెండెన్సీ టు గెట్ డిస్టార్టెడ్ ఆర్ డీఫార్మ్డ్ బై ద ఆర్ పోలరైజ్డ్ బై ద క్యాటియాన్ ఈజ్ కాల్డ్ పోలరైజబిలిటీ ఆర్ పోలరైజేషన్ ఆఫ్ యానియాన్. ఇక్కడ ఏది పోలరైజ్ అయింది, యానియాన్ పోలరైజ్ అయింది అనమాట. ఓకే, పోలరైజబిలిటీ, ద టెండెన్సీ of anion to get distorted or deformed by the cation is called polarizability of that anion. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యాటియాన్కి ఏమొస్తుందంటే పోలరైజింగ్ పవర్ వస్తుంది. దీన్ని ఏమంటారు, ద ఎబిలిటీ ఆఫ్ క్యాటియాన్ ఆర్ టెండెన్సీ ఆఫ్ క్యాటియాన్ టు పోలరైజ్ ద anion. The ability of cation to polarize the nearby anion is called polarizing power. సో క్యాటియాన్కి పోలరైజింగ్ పవర్, యానియాన్కి పోలరైజబిలిటీ వచ్చింది. సో ప్రాసెస్లో ఇక్కడ మనకు జరిగింది అంటే పోలరైజేషన్, రైట్. సో పోలరైజేషన్ జరిగిందంటే ఇట్ షోస్ సమ్ కోవలెంట్ క్యారెక్టర్. సో ఇది ఇట్లా మనకి ఎలక్ట్రాన్ షేర్ చేసుకుని ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇది కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడ అయానిక్ క్యారెక్టర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, ఈ డీఫార్మేషన్ ఆర్ ఎలాంగేటెడ్ ఫార్మ్ ఆఫ్ యానియాన్ వల్ల పోలరైజేషన్ జరిగి అయానిక్ క్యారెక్టర్ అనేది కోవలెంట్ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది. ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పోలరైజేషన్ అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు క్యాటియాన్ యానియాన్ తీసుకున్నాం కదా, వీటి సైజ్, వీటి ఛార్జ్, వీటి కాన్ఫిగరేషన్, వీటి ఆక్సిడేషన్ స్టేట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది పోలరైజేషన్ మ్యాగ్నిట్యూడ్. సో వాటన్నిటికి కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనకి ఎవరు సజెస్ట్ చేశారంటే ఫజాన్ అనే ఒక సైంటిస్ట్ మనకి ఒక సెట్ ఆఫ్ రూల్స్ సజెస్ట్ చేశారు. వాటినే మనం ఫజాన్స్ రూల్స్ ఇన్ చేంజింగ్ ద అయానిక్ క్యారెక్టర్ ఆఫ్ అ బాండ్ టు కోవలెంట్ క్యారెక్టర్, రైట్. ఫజాన్స్ రూల్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే సైజ్ ఆఫ్ క్యాటియాన్ పోలరైజేషన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ స్మాలర్ సైజ్ ఆఫ్ క్యాటియాన్ యూ విల్ హ్యావ్ మోర్ పోలరైజేషన్ అక్కర్స్. మోర్ పాలరైజింగ్ పవర్ అని రాస్తాను. సో మోర్ పాలరైజింగ్ పవర్ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఉంటుంది మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటియాన్. స్మాల్ సైజ్ ఆఫ్ క్యాటియాన్ అంటే ఏం లేదు, సో స్మాల్ సైజ్ ఉంటే దాంట్లో న్యూక్లియస్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ ఇన్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ క్లౌడ్ని తన వైపు ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోగలుగుతుంది అనమాట. సో ఈజీగా డీఫార్మ్ చేయగలుగుతుంది కంపారిటివ్లీ బిగ్గర్ సైజ్ క్యాటియాన్. సో ఇఫ్ యూ హ్యావ్ లెస్సర్ సైజ్ ఆఫ్ క్యాటియాన్ ద పోలరైజేషన్ విల్ బి మోర్, సో యూ విల్ హ్యావ్ మోర్ కోవలెంట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం గ్రూప్స్లో ఇలా ఉంటాయి. మనకి గ్రూప్లో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో స్మాలర్ సైజ్ క్యాటియాన్ దేనికి ఉందో దానికి కోవలెంట్ నేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ ది బాటమ్ టు టాప్ ఏమైంది, కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయ్యింది. సో పోలరైజేషన్ ఆఫ్ యానియాన్ increases as the size of cation decreases. Okay, electrovalent compounds having smaller cation shows more covalent nature. Next point, charge of cation. Charge of cation తీసుకుంటే cation మీద ఛార్జ్ ఎంత ఎక్కువగా ఉంటే అది పక్కనున్న యానియాన్ని అంత ఈజీగా పోలరైజ్ చేస్తుంది అనమాట. అంటే యాజ్ ద ఛార్జ్ ఆన్ cation increases, its tendency to polarize the anion increases. This brings more and more covalent nature in electrovalent compound. That means if you have more charge అంటే ఏంటి, +1 ఉంది, +2 +3 ఉంది కదా సపోజ్.
సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతూ వస్తున్నాయి ఆక్సిడేషన్ స్టేట్ పెరిగే కొద్దీ. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనకి లాస్ అవుతూ ఉన్నాయనుకోండి మనకి క్యాటయాన్లో, దీని న్యూక్లియస్ ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో పక్కనున్న ఈ యానియాన్ని ఈజీగా డిఫార్మ్ చేస్తుంది అనమాట. సో పాలరైజేషన్ పవర్ అనేది ఏమవుతుంది, లేదా పాలరైజేషన్ కాన్సెప్ట్ అనేది పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ బాండ్కి మనకి కోవలెంట్ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ఆక్సిడేషన్, లార్జ్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ద పాజిటివ్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్. సో ఇక్కడ మనం ఆర్డర్ ఎలా రాయొచ్చు, ఇంక్రీజింగ్ పవర్ ఆర్ డిక్రీజింగ్ పవర్ తీసుకుంటే Al+3 is greater than Mg+2 is greater than Na+2 పాలరైజింగ్ పవర్లో మనం తీసుకుంటే ఒక ఆర్డర్, రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి సైజ్ ఆఫ్ యానియాన్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ సైజ్ ఆఫ్ యానియాన్ ద మోర్ టెండెన్సీ టు పోలరైజ్ బై ద గివెన్ క్యాటయాన్. గివెన్ క్యాటయాన్కి మనకి బిగ్గర్ సైజ్ ఆఫ్ యానియాన్ ఉంది అంటే డిఫార్మేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ క్లౌడ్ సైజు దీనికి ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కదా యానియాన్కి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటే ఈజీగా ఎలాంగేటెడ్ అయిపోతుంది, ఈజీగా డిఫార్మ్ అయిపోతుంది అనమాట. యాజ్ యూ హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యానియాన్స్ సో యూ విల్ హ్యావ్ more polarization. So more polarization power will be high and the covalent character will be high. సో ఇప్పుడు మన యానియాన్స్ తీసుకుంటే ఈ యానియాన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్, హాలోజన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇవి టాప్ టు బాటమ్ మన గ్రూప్ ఏమవుతుంది, అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే ఐడిన్ హ్యావ్ లార్జర్ సైజ్. సో ఇప్పుడు హ్యాలైడ్స్ ఫామ్ చేసినప్పుడు సపోజ్ అల్యూమినియం, ఇక్కడ మెటల్ అయిన అల్యూమినియం అనుకుందాం లేదా కాల్షియం అనుకుందాం. సో మెటల్ హ్యాలైడ్స్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఏ యానియానికి అయితే బిగ్గర్ సైజ్ ఉందో దానికి మోర్ కోవలెంట్ నేచర్, మోర్ పాలరైజేషన్ పవర్ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 3 రూల్స్ ఏంటి? ఇఫ్ యూ హ్యావ్ స్మాలర్ క్యాటయాన్ సైజ్ ద పాలరైజేషన్ ఆర్ కోవలెంట్ క్యారెక్టర్ విల్ మోర్, large charge of cation and large size of anion. ఈ త్రీ కూడా Fuzan rules to have more polarization or more covalent character. Next important one is configuration of cation. So what is configuration of cation, how it can influence? ఇక్కడ ఒక రూల్ ఏం చెప్పారంటే cations with 18 electrons in outermost shell or valence shell will have more polarizing power than ఎనీ క్యాటయాన్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే ఒక క్యాటయాన్ తీసుకుంటే దానికి ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నా సరే ఈ అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్లో దేంట్లో అయితే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయో, 18 ఎలక్ట్రాన్స్ ఉండే కాన్ఫిగరేషన్ ఉంటుందో ఆ క్యాటయాన్స్ అనేవి మోర్ పాలరైజింగ్ పవర్ని మనకి ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే సో 18 ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, NH2, NP6 అండ్ D10. సో సపోజ్ ఇప్పుడు NaCl కాపర్ క్లోరైడ్ ఇచ్చారు మనకి. ఇందులో ఏది మోర్ కోవలెంట్ నేచర్ ఉంది అంటే CuCl ఈజ్ మోర్ కోవలెంట్. వై? బికాస్ ఇట్ ఒబేస్ దిస్ Fuzan రూల్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనమాట. సపోజ్ ఇప్పుడు మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇది ఎలా అయనైజ్ అవుతుంది, Na+Cl- కదా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది ఎలా అవుతుంది, Na+Cl- అనుకున్నాం కదా. Na+ సోడియం 11 కాబట్టి 1s2 2s2 2p6 3s1. సో Na+ కాబట్టి ఇక్కడ ఇట్ విల్ లూజ్ 1 ఎలక్ట్రాన్. సో అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే కాపర్ తీసుకుంటే కాపర్ మనకి అటామిక్ నెంబర్ అయితే 29 కదా. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 3p6 3d10, రైట్. సో 3d10 ఎందుకు అయిందంటే ఇక్కడ కాపర్ ప్లస్ కదా, Cu+Cl-, ఇక్కడ Na+, ఇక్కడ Cu+ ఉంది. సో ఈ రెండు క్యాటయాన్స్లో మనకి ఏది మోర్ పాలరైజింగ్ పవర్ ఉంది అంటే Cu అనేది మోర్ పాలరైజింగ్ పవర్. ఎందుకంటే అవుటర్మోస్ట్ ఎలక్ట్రాన్స్లో మనకి ఎలా ఉంది, NH2 NP6 ND10 అని 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి Cu ఎగ్జిబిట్ మోర్ పాలరైజింగ్ పవర్ దాన్ Na. ఈవెన్ ఇట్ హ్యాస్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా ఇలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే లైక్ Cu+, Ag+, Au+, ఇలాంటివి మనకి అవుటర్మోస్ట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎగ్జిబిట్ మోర్ పాలరైజింగ్ పవర్. అలాగే Zinc+2 తీసుకుందాం అనుకోండి. Zinc+2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6 3d10, యాక్చువల్లీ 4s2 బట్ Zinc+2 కాబట్టి జింక్ ఎంత అటామిక్ నెంబర్ 30 కదా. సో 30 ++2 కాబట్టి ఇట్ విల్ లాస్ 2 ఎలక్ట్రాన్స్. సో 4s2 ఉంటుంది బట్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి కాబట్టి 4s2 తీసేస్తున్నాను నేను. Zinc+2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుటర్మోస్ట్లో ఎంత ఉంది, NH2 NP6 ND10 ఉంది కదా, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో Zinc+2 విల్ ఎగ్జిబిట్ మోర్ పాలరైజింగ్ పవర్. ఇలాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ Zinc+2 అండ్ Cadmium+2 అండ్ Mercury+2, దీస్ cations will have more polarizing power. So
Students, this is all about polarization and Fazan rules regarding the polarization. That means how the ionic character converting into covalent character and the influencing factors like size of cation, large size of cation, charge on cation and size of anion. The last one is configuration of cation. Okay, you can do problems on this for better practice. Thanks for watching. Hope you'll find it helpful.